పరిశుద్ధ ప్రవాహిని, ఇది పరమాత్మ ప్రబోధిని. పరిశుద్ధ ప్రవాహిని. పరిశుద్ధ ప్రవాహిని అను ఈ ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. రండి, ఈ కార్యక్రమము చూసి దైవ ఆశీర్వాదాలు పొందాం. సర్వాధికారి అయిన సర్వేశ్వరుడు మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో, దీవెనకరమైన నామంలో చేరువచ్చిన ప్రతి సంఘ బిడ్డకి అందరూ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం. వందనాలమ్మ అందరికీ. ఒక మనిషి నిలబడి సాక్ష్యం చెబుతున్నాడంటే he had tasted the benefits and or the blessings from God. దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు రుచి చూడకపోతే తప్ప మనిషి సాక్ష్యం చెప్పలేడు, అవునా? కాబట్టి సుమలత సాక్ష్యం చెప్పారు, అమ్మ ఒకటిగా 3 సాక్ష్యాలు చెప్పింది. తర్వాత అమ్మాయి జయశ్రీ సాక్ష్యం చెప్పారు, ఇంకెవరయ్యా అబ్బాయి బ్లెస్ సాక్ష్యం చెప్పాడు. ఇవన్నీ కూడా మంచి మనకి మన క్రైస్తవాన్ని, నీ విశ్వాసాన్ని బలపరుచుకుంటకు ఈ సాక్ష్యాలు మనకు పనికొస్తాయి. సాక్ష్యాలన్నీ కూడా ఒక్కొక్క మెట్టుగా మనం వాటిని ఏర్పాటు చేసుకొని మనం నిలబడాలి. నిలబడటం అంటే ముందుకు కొనసాగాలి. విశ్వాసమున కర్తయు దానిని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు ఎటు చూడకూడదు కదా. దిక్కులు చూస్తే పడిపోతాం. యేసు వైపే చూడాలి, దేవుని వైపే చూడాలి. మనం విశ్వాసం ముందుకు సాగిపోయే కొందే ఇంకా శ్రమలు ఎక్కువ అవుతుంటాయి కదా. ఎందుకంటే శోధకుడు శోధిస్తూనే ఉంటాడు. కాబట్టి మనం మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపిక కావాలి కదా. ఓపిక లేకపోతే మనం పడిపోతూ ఉంటాం. ఓపిక అనేది దీన్నే ఎండ్యూర్నెస్ అంటారు ఇంగ్లీష్, అంటే సహించాలి, ఓపికతో ఉండాలి. ఆయన సంకల్పంలో, నేను మా అబ్బాయి అడిగాడు సంకల్పం అంటే ఏంటి డాడీ? సంకల్పం అంటే దేని యొక్క నిర్ణయం. దానికి అనేకమైన నానార్థాలు మనం పెట్టుకోవచ్చు కదా. ఆయన ఆలోచన, ఆయన నిర్ణయము ఎన్ని కూడా ఇట్స్ ఎ బిగ్ ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహాబ్రహ్మాండమైన ప్లాన్లో, ఆయన యొక్క ఉద్దేశాలు, సంకల్పంలో ఎన్ని వస్తుంటాయి. కాబట్టి బి స్టడీ, అంటే స్టాండర్డ్గా ఉండాలి మనం కదా. అందుకని మన పాదములు బండ మీద నిలిపే దేవుడు. హల్లెలూయా. మంచిది. సమయం ఉండదు మనకి వాక్యానికి, చాలా తక్కువలో మనకు ఉంది కాబట్టి మనం 11 కల్లా ముగించాలనుకుంటున్నాం. బట్ ఎనీవే చూద్దాం దేవుడు మనకి ఎట్లా సహాయం పడతాడు కదన్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన సంతోషంగా ఉన్నారా? ఆర్ యు హ్యాపీ? వెరీ గుడ్. హ్యాపీగానే ఉన్నారు అందరం కూడా. ఎన్ని బాధలు, కష్టాలు ఎన్నోసారి దేవుని సన్నిధిలో ఆయన వదిలిపెట్టేస్తారు కదా. ఇంకా ఇంటికాడ ఉన్నట్టే మరి ఎడుకొచ్చి కూర్చుంటే చెప్పండి, ఏమంతేనా? ఇంటికాడ ఉన్నట్టు ఉండకూడదు. ఇది మహాదేవుని యొక్క సన్నిధానం. హల్లెలూయా. ఇది మహాదేవుడు, సర్వేశ్వరుడు, సర్వశక్తిమంతుడు కదండి. భూమిని, ఆకాశం, సర్వ జగత్తును సృష్టించిన దేవుని యొక్క సన్నిధి. ఇక్కడ మనం ఉన్నామంటే ఇక ఎన్నిటికి తావు లేకుండా ఉండాలి. ఎన్ని పక్కన పెట్టేసేసి దేవుని వాక్యము చక్కగా ప్రార్థన చేస్తారు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడే మాట సూటిగా మనకి చేరినట్లుగా, మన జీవితాలను, మన బ్రతుకులను మార్చినట్లుగా మనం యాంగ్షియస్ అంటే బాగా ఆతృతతో దేవుని వాక్యం కోసము మనం ఎదురు చూస్తుండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును. ఈరోజు వాక్యం మనం చదువుకుందాం. ఇది నా వాక్యం మనకి మన కుటుంబాల్లో ఉండవలసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి క్రియలు మనం చదువుకుందాం. 4 ఉన్నవి, వాస్తవానికి 5 ఉన్నవి. ఒక్కొక్కటి క్లుప్తంగా, సంక్లుప్తంగా మనం ధ్యానం చేసుకుందాం. మన క్రైస్తవ కుటుంబాల్లో ఉండవలసినవి ఈ ఉంటేనే మనం దేవునిలో ఎదుగుతూ ఉంటాం. ఇట్ షోస్ హౌ మచ్ వి గ్రో ఇన్ క్రైస్ట్ వెన్ యూ హ్యావ్ దిస్ 5 virtues. అంటే ఈ గుణాలు, ఈ పద్ధతులు మన కుటుంబాల్లో మనం అవలంబించుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, అందరూ ఓట్లు వేశారమ్మా? వేసారా? ఓటు వేస్తారంటానికి ఏంది గుర్తు చెప్పండి. చూపించారు అందరూ? వెరీ గుడ్. కొంతమంది 2 ఉన్నాయే, ఏదమ్మా ఒకటేనా? రైట్, మంచిది. ప్రార్థన చేద్దాం. మంచి నాయకులు, అధికారులు నియమించేవాడు యెహోవా. అయితే తిమోతిలు అంటారు, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. రాజుల కోసం, అధికారుల కోసం ప్రార్థన చేస్తే ధన్యత దేవుడు మనకే ఇచ్చాడు. హల్లెలూయా. ఎంత పెద్ద రాజు అయినా కదండి వచ్చి మన దగ్గర చేతులు కట్టుకొని నిలబడాలి. సార్ బ్లెస్సింగ్ సార్,
బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఎంపీ కానీ అధికారులు అందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను హెచ్చరించుచున్నాము. ఏమవసరం ఈ మాట రాశారు చెప్పండి అమ్మా. సో మనకి పరిపాలకులు కావాలి కదండి, నాయకులు కావాలి, మంచి పరిపాలన, గుడ్ గవర్నెన్స్ మనకు కావాలి, గుడ్ రూల్స్ మనకు కావాలి. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. మంచిదే, అందరూ కూడా మేము ఎన్ని చెప్పినా మీ హృదయాల్లో ఎవరికి వేయాలనుకుంటే వాళ్ళకే వేస్తుంటారు. కాబట్టి బట్ చూద్దాం, మంచిగా జరగాలని, మంచి నాయకులు మనకు కావాలని. ఈ కడవరి దినాల్లో చాలా జరిగిద్ది కదండి. అధికారులు ఎవరు వచ్చినా సరే పైన ఒకడు ఉంటాడు కదండి, దుష్టుడైన వాడు ఉండి వాడి పరిపాలన జరిగించే సమయాల్లో రోజుల్లోకి మనం వచ్చేస్తున్నాం. అవునా? యాంటీ క్రైస్ట్ యొక్క పరిపాలనలోకి దేశము రాబోతుంది. ఆల్రెడీ దాని యొక్క సూచనలన్నీ కూడా జరిగిపోయి ప్రభుత్వము ఏమి చేయాలో తెలియక అగ్రదేశాలు, అగ్రరాజ్యాలు, పోయినసారి చెప్పా, యూరోప్ అంతా కూడా చాలా భ్రష్టుపట్టిపోయింది. ఇక నెక్స్ట్ అమెరికా దేశము, ఇవి కూడా అన్నీ కూడా వాళ్ళు చేసుకోలేని పరిస్థితులకు వచ్చేస్తారు. అంటే హ్యాండ్స్ అప్ అంటే అర్థం చెప్పండి, చేతులు ఎత్తేస్తున్నారు. ఇంకా ఏమి జరిగిద్దో ఏం జరిగిన వాళ్ళ చేతిలో కూడా లేదు. అంతా కూడా ఈ దుష్ట పరిపాలనలోకి వెళ్ళబోయే రోజులు వచ్చేస్తున్నాయి. కాబట్టి ఈ సమయాల్లో మనం చేయవలసింది ప్రార్థన. మన కుటుంబాల్లో ప్రార్థన ఉండాలి, మన కుటుంబాల్లో సఖ్యత, ఐక్యత ఉండాలి, దేవుని సన్నిధి మనకు ఉండాలి. అందుకనే దేవుని వాక్యాలు చదువుకుందాం. సరే, మరి సమయం లేదు కాబట్టి చూడండి. మొదటిగా దేవుని మందసం అనేది మన కుటుంబం. మొదటిగా ఈ దినాల్లో మందసము మనం కలిగి ఉండాలి. అవునండి? మందసం అంటే అర్థం ఏంటి చెప్పండి అమ్మా. దేవుని సన్నిధి. యెహోవా దేవుని కాలములో కొత్త నిబంధన రాకమునుపు, క్రీస్తు ప్రభువు రాకమునుపు వారు లిటరల్గా ఏం తీసుకెళ్లేవాళ్ళంటే మందసాన్ని మోసుకెళ్తూ ఉండేవారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మందసం ద ఆర్క్ ఆఫ్ గాడ్. ఎందుకంటే ఇది వాళ్ళతో ఉంటే వాళ్ళకి రక్షణ, ఇది వాళ్ళతో ఉంటే దేవుని యొక్క సన్నిధి వాళ్ళతో నడుస్తున్నట్లుగా ఏం చేస్తారంటే ఆ దినాల్లో ఈ ఇజ్రాయేలు, ఈ జనాంగము ఎక్కడైనా కదిలేటప్పుడు ముందుగా వాళ్ళతో మందసం వెళ్ళాలి కదండి. యాజకులు దాన్ని మోసుకుంటూ పోవాలి, మందసాన్ని తీసుకెళ్తూ ఉండాలి. ఎందుకంటే దేవుని సన్నిధి వాళ్ళకు తోడుగా. ఎందుకంటే వాళ్ళు అనేక రాజుల నుంచి, అనేక అధికారుల నుంచి, అనేక ప్రాంతాల్లోంచి వాళ్ళు దాటుకుంటూ పోవాలి. లోయల్లో, మరి తర్వాత నదులు దాటుకుంటూ వెళ్ళేటప్పుడు ఈ దుష్ట సైన్యము వాళ్ళకి ఎదురు వస్తూ ఉండేది. ఎప్పుడు ఇజ్రాయేల్కి చుట్టుపక్కల ఉన్నటువంటి 52 దేశాలు, అరబ్బులు కానివ్వండి, మరి ఇస్లామిక్స్ కానివ్వండి, అందరూ కూడా వీళ్ళు కాసుకొని తుపాకులు పట్టుకొని, కత్తులు పట్టుకొని రెడీగా ఉంటారు. వాళ్ళ దృష్టి అంతా కూడా వాళ్ళ మీదే ఉంటుంది. వీళ్ళు ప్రయాణం చేసి పోయేటప్పుడు అందుకనే ఈ దేవుని యొక్క మందసాన్ని వాళ్ళు ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఎందుకంటే దేవుడు మాతో ఉంటే మాకు ఏమీ కాదన్నట్టుగా దేవుడు వాళ్ళకి దాన్ని ముందు పెట్టి పంపిస్తూ ఉన్నాడు. అయితే మందసము, దేవుని మందసం వాళ్ళతో ఉన్నా వీళ్ళ హృదయాల్లో మందసం లేదు. ఉన్నారు అందరూ? వీళ్ళలో మందసము లేదు. అంటే దేవుని గురించి సరైన భక్తి, భయము లేనందువల్లే మనుషులు అనేకులు కూడా నశించిపోతూ ఉన్నారు. సరే, కాబట్టి మొదటగా మన జీవితాల్లో కావాల్సింది దేవుని మందసము. ఇప్పుడు ఉందా మందసం మనకి? చెప్పండి అమ్మా. ఇప్పుడు మనకు మందసం లేదు. ఇప్పుడు మనకు ఎవరున్నారు? యేసుక్రీస్తు దానికి సారూప్యమైనటువంటి, దానికి నిజస్వరూపమైన యేసు ప్రభువు వారు ఇప్పుడు మనతో జీవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యేసు ప్రభు అనే మందసాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితాల్లో కొదువు అనేది కనపడినప్పుడు కూడా దేవుడు తోడయి మనం సమృద్ధిలోకి నడిపించునుగాక. దేవుడు నడిపిస్తాడు. మందసాన్ని మనం క్యారీ చేయాలి. ఆ రోజుల్లో యాజకులు మోసుకెళ్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు నీవే మందసాన్ని, అంటే యు ఆర్ ద చర్చ్. అవునా? అంత అర్థమైందమ్మా. మీరే ఇప్పుడు సంఘము. ఇప్పుడు మందసాన్ని తీసుకెళ్లేది నీవే. ఇట్స్ నాట్ యువర్ షోయింగ్ యాజ్ ఎ క్రిస్టియన్ బై గోయింగ్ టు చర్చ్. అంటే నువ్వు సంఘానికి వెళ్ళటం ద్వారా నువ్వు క్రైస్తవుడు గాను, లేకపోతే ఇంకొకడు కనపడవు, కానీ నీలో క్రీస్తు నిలువెత్తు కనపడాలి. హల్లెలూయా. మన క్రియల ద్వారా కానీ, మన పద్ధతి ద్వారా కానీ, మన నడవడిక ద్వారా కానీ వీ హ్యావ్ టు షో క్రైస్ట్ ఇన్ అవర్ డైలీ లైఫ్. దట్ ఇస్ అవర్ లైఫ్ స్టైల్. ఇదే మనకు కావాల్సింది. సరే, దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం.
చూడండి, దేని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే చూడమ్మా, దయచేసి గబగబా తీద్దాం. 2 సమూయేలు 6వ అధ్యాయము 2 సమూయేలు 6వ అధ్యాయము 6 నుంచి 13 గబగబా చదవండి. మనకు సమయం లేదు, చాలా సమయం అయిపోతాం. దేవుని మందసమునొద్ద పడి చనిపోయాను. యెహోవా పెరెజ్ ఉజ్జా అని పేరు పెట్టాను. అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు హిత్తీయుడగు యెహోవా అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా అన్న దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు జాగ్రత్తగా వినండి. మందసం అనేది దేవునికి ప్రత్యేకగా, దేవునికి సాదృశ్యముగా, అంటే కనపడని మహోన్నతుడైన దేవునికి కనపడే విధముగా దేవుడు మందసాన్ని మోషే ద్వారా చేయించాడు. అవునా? దాని ఎత్తు 3 అడుగులు కదా, వెడల్పు 3 అడుగులు, ఎత్తు వెడల్పులు అన్నీ కూడా సరి సమానంగా దేవుడు సంఖ్యాకాండంలో మనం చూస్తున్నాం. నిర్గమకాండంలో కూడా సరి సమానంగా చేపించాడు. యాజకులు మాత్రమే దీన్ని మొయ్యాలి. దేవుడు వాళ్ళని ప్రతిష్ఠించాడు ఆ దినాల్లో. ఇక్కడ ఉజ్జా ఎడ్ల బండి మీద పడిపోతుంటే అడ్డం పెట్టాడు. ఇదే మనుషుల్లో చాలామందికి ఉన్నటువంటి ఒకలాంటి ఆలోచన. అతను ఏం చేశాడండి పాపం, పడిపోతుంటే అడ్డం పెట్టాడు కదా, అది చేసిన తప్ప ఇదని అంటారు. మన దృష్టికి ఇది న్యాయమే అనిపించవచ్చు కదండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని, మనుషుల ఆలోచన, మనుషుల యొక్క థింకింగ్ అనేది ఇట్స్ లిమిటెడ్. ఎప్పుడైతే చెప్తా, మనము దేవుని దృష్టిలో దేవుని ఆలోచన చాలా అల్పమైన వాళ్ళం. అనంతుడైన దేవుడు కదండి పరిమితి గల మానవుని యొక్క ఆలోచనలకు అర్థం కాడు. ఇది దేవునికి మనుషులకు మధ్య ఉండే గ్యాప్. ఇది అస్సలు మనుషుడు దేవుని యొక్క ఆలోచనలను అర్థం చేసుకోలేడు. అందుకే అంటాడు రోమాలు కదమ్మా, ఆహా దేవుని బుద్ధి బాహుయములు ఎంత గంభీరములు, ఆయన ఆలోచన ఎరిగి హృదయం ఎరిగి ఆలోచన చెప్పగలవాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవరు లేరు. అయితే ఉజ్జా అతను చేయకూడని పని చేశాడు అక్కడ. అందుకని ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. దేవుడు తెలుసు కదా ఎట్లా చేసుకోవాలో. కాబట్టి ఉజ్జా చేపెట్టినప్పుడు ఉజ్జా మరణించిపోయాడు. పెరెజ్ ఉజ్జా అంటే వినాశనం. దాన్ని చూసి దావీదు భయపడిపోయి దాన్ని తెచ్చుకోకుండా ఎక్కడ పెట్టాడంటమ్మా 3 నెలలు ఒబోది గిద్యోడైనటువంటి ఒబేదోదం ఇంటిలో ఆ మందసము ఉంచబడింది. ఈ మందసం ఉంచినప్పుడు ఆ యొక్క ఇల్లంతా కూడా ఏమని చెప్పండి 3 నెలలు ఆశ్చర్యపడింది. 3 నెలలు దేవుని మందసం సాక్షాత్తు దేవుడే అమ్మా అక్కడ ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇల్లు ఎంత దీవించబడుతుంది కదండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాజైన దావీదే అది తెచ్చుకోవటానికి భయపడ్డాడు. అవునా? జరిగినటువంటి వినాశాన్ని బట్టి, జరిగిన పరిస్థితిని బట్టి దావీదు భయపడిపోయి దేవుని యొక్క మందసాన్ని తన ఇంట్లోకి తెచ్చు. రాజైన దావీదే భయపడిపోయాడు. అవునా? రాజైన దావీదే భయపడిపోయాడు మందసాన్ని తెచ్చుకోవడానికి. మరి ఈ గిత్యుడటువంటి ఒబేదోము ఎలాంటి వాడు, ఎలాంటి పరిస్థితి గలవాడు ఆలోచన చేయండి. అతని కుటుంబము చాలా తక్కువ కుటుంబము. అతను బలవంతుడు కాదు, అతను బలహీనుడే.
అయినప్పుడు కూడా మందతం వస్తున్నప్పుడు వద్దన్నాడా? చెప్పండి అమ్మా. ఈ డెంట్ సే నో. జరిగిన విషయం తెలుసు, అంతకుముందు జరిగిన పరిస్థితులు తెలుసు, అయినప్పుడు కూడా మందస్థాన్ని తెచ్చుకోండి. ఎవరు భయపడతారా? లేదు చెప్పండి. ఏమైనా జరిగితేనే, ఎక్కడ జరిగితేనే అమ్మో భయపడతారు కదండి. ఏదైనా అక్కడ జరిగిందా అంటాడు బోటానికి మనుషులు భయపడతారు. మన మధ్య పోయిన సంవత్సరమేనా ఎక్కడ టెక్సాస్లో ఒక షాపింగ్ దగ్గర ఒక అమ్మాయిని చంపేశారు కదమ్మా. మేము అక్కడికే పోయాం. సరే తిరుగుతామంటే మా అబ్బాయి ఉండి గబక్కనే ఇక్కడ మనం గాలి చేసింది అమ్మాయిని అన్నాడు. ఓరే నాయన ఇటుకు పరిగెత్తాం మేము. భయం వేస్తుందా లేదా? పోలీసులందరూ అక్కడే ఉన్నారంట, కానీ అమ్మాయి దగ్గర టప 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 గాలి చేస్తారు కళ్ళ ముందే. మేము ఆడికే పోయాం. చెప్పొద్దు ముందు. ఆడిపోయిన తర్వాత డాడీ గాలి చేసింది చెబుతున్నాడు. వెనక్కి కూడా తిరిగి చూడలే ఇంకా. అమ్మాయి సుమ్మ వాళ్ళు పక్కనే ఉన్నారంట, పక్కనే ఉన్నారు. జరిగేటప్పుడు భయపడతాళ్ళమ్మా. ఇంకా దాని మొహం కూడా చూడలేం మేము. ఎందుకంటే అక్కడ జరిగింది కాబట్టి. మన తెలుగు అమ్మాయిన పాపం కాల్ చేశారు. జరుగుతుంటే టెక్సాస్లో ఎక్కడైనా సరే సరే భయపడతారు. అటనే జరిగిన విపత్తు చూశాడు ఎవరు? మరి ఓబేదెదోము భయపడిపోయాడు. అందరూ భయపడిపోతారు కదండి. దావీదు రాజు భయపడిపోయాడు. మరి గిచ్చినటువంటి ఓబేదెదోము నా ఇంట్లో తీసుకురాని చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓబేదెదోము అంటే అర్థం ఏంటంటే దేవుని సర్వెంట్ అంట కదా. ఇంకోటి అంటే వర్షిప్పర్ అంటే ఆరాధించువాడు. రెండోది ఏంటంటే ద సర్వెంట్, దేవుని యొక్క మరి సేవకుడు లేదా పనివాడు అనుకోండి కదండి. ఎందుకంటే హీబ్రూ వాడిలో ఆ మాట ఉంది, నేను చూసినప్పుడు దాంట్లో కనపడింది. వర్షిప్పర్ లేకపోతే సర్వెంట్ ఆఫ్ గాడ్. అతను ఏ పాటి వాడు, అతని కుటుంబం ఏంటి, అతనికి ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అయినప్పుడు కూడా ఎప్పుడైతే మందస్సము ఆయన కుటుంబంలోకి వచ్చిందో వెంటనే దీవించబడ్డాడు. హల్లెలూయా. నీ పరిస్థితి మారాలంటే, నీ కుటుంబ పరిస్థితులు మారిపోవాలంటే కదండి దేవుని యొక్క మందస్సము అనగా యేసు ప్రభు మన కుటుంబాల్లోకి వచ్చి జీవించాల. మేము యేసు ప్రభుతో జీవిస్తున్నాము, మేము యేసు ప్రభు చెందిన వారమని చెప్పుకోవటం కాదు. యేసు ప్రభువే మన కుటుంబాల్లో ఉండి నడిపించాలి. దేవుని స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా. దేర్ ఇస్ నో ప్లేస్ దెన్ హౌస్ కదండి. కుటుంబానికి మించినటువంటి ఇల్లు ఇంకేదైనా ఉందమ్మా? చెప్పండి అమ్మా. ప్రైవేట్ ప్లేస్ అని ఉంటుందా? నీ ఉండే రూమును మించినటువంటి ఆనందకరమైన ప్రదేశం ఏదైనా ఉందా నీ కుటుంబంలో? ఇక దేని తెచ్చిపెట్టుకుంటాం చెప్పండి? దేన్ని కూడా తెచ్చిపెట్టుకోం కదండి. మన కుటుంబంతో మనం ఆనందిస్తుంటాం, మన బిడ్డలతో మనం ఆనందిస్తుంటాం, అన్ని సంతోషంగా గడపాలని చూస్తుంటాం మన ఇంటిలోనే మనం. అలాంటిది ఈ ఓబేదెదోము తన కుటుంబాన్ని మర్చాడు కదండి. దాని పరిస్థితి మర్చిపోయాడు. నా కుటుంబంలోకి తీసుకొస్తే నా కుటుంబం అనుకుంటుందో కదండి, లేకపోతే ఎవరైనా అంటారేమో, అదేం ఆలోచించలేదు. వెంటనే మన తన తండ్రి అని చెప్పేస్తాడు. మనం అనగలుగుతున్నామా? దేవుని యొక్క సన్నిధి మాతో ఉండాలి, మాలో ఉండాలని. దేవుని స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. అలాగే మనం అనుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన కుటుంబాల్లో మేలు చేస్తారు కదండి. ఆ మందస్సము ఆ కుటుంబంలో ఉండటం ద్వారా ఆ కుటుంబము దీవించబడింది. మరి ఓబేదెదోముకి కుమారులు ఇచ్చాడు, బలమైన వారిని ఇచ్చాడు, ఇజ్రాయెల్లో బలవంతుని ఇచ్చాడు. చూడండి ఎట్లా అతని కుటుంబము దీవించబడిందో. మన కుటుంబంలో ఉండవలసిన మొదటిగా ఏంటంటే దేవుని సన్నిధి. చెప్పండి అమ్మా అందరూ, దేవుని సన్నిధి మనలో ఉండాలి. మందసాన్ని తెచ్చుకున్న రోజులంటే యెహోవా దేవుడు వాడు నడుస్తున్నాడు. ఇప్పుడు మనతో నడిచేది, మనతో ఉండేది, మనతో యుగయుగాలు జీవించేది యేసు ప్రభువే. హల్లెలూయా. ఆ దేవుని మనం కలిగి జీవించాలనే దేవుని వాక్యం మనం బోధిస్తుంది. చూడండి ఆదికాండం, త్వరగా ఆదికాండము 30వ అధ్యాయము 27వ చదవండి. ఆదికాండం 30:27. అతనితో నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఆ మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించని శకునము చూసి తెలుసుకుంటునని చెప్పాను. ఎవరన్నారు ఈ మాట? అమ్మా లాబాను ఎవరితో అన్నాడు? యాకోబుతో కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయ్యా నువ్వు నా ఇంట్లో ఉంటే ఏమి నాకు ఆశీర్వాదం, కటాక్షము నాకు కలుగుతుంది. నేను శకునం చూసి తెలుసుకున్నాడంట. ఈనాడు మనకు శకునాలు అక్కర్లేదు ఏమో. ఈనాడు మనకి ఆస్ట్రాలజీ అక్కర్లేదు, పామిస్ట్ అక్కర్లేదు కదండి. ఇవన్నీ శకునాలు చూసి 5 చాలా మంది చూస్తుంటారు కదా, వాస్తులు లేకపోతే
ఏమా తిథులు నక్షత్రాలు అష్టాలు ఏం చెబుతుంది చూస్తూ ఉంటారు. నో దట్స్ ఆల్ బ్యాడ్ కదండి. అన్నీ కూడా కాదు. యేసు ప్రభు నీతో ఉంటే, నీ జీవితంలో నడుస్తుంటే, నీ కుటుంబము, నీ పరిస్థితి అంతా కూడా మారిపోవును కాక యేసు నామములో. విభేదం ఏది చూసి మారిపోయిందా మన కుటుంబం చెప్పడమ్మా? మందసం రాబట్టే నీ కుటుంబంలో కూడా మందసం రావాలి కదండి. నీ కుటుంబంలో కూడా యేసు ప్రభు రావాలి. హల్లెలూయా. ఎంతమంది యేసు ప్రభు నా కుటుంబంలో అనుకోరు చెప్పడం గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. నా కుటుంబంలో యేసు రావాలి, నా కుటుంబంలో యేసు ప్రభు జీవించాలి అనుకున్న గట్టిగా చెప్పలు కొట్టాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు మనతో ఉండాలని. యేసు ప్రభు మన కుటుంబాల్లో లేకపోతే ఇంకోరు వస్తారు చెప్పండమ్మా? దుష్టుడే, వాడు కాసుకొని ఉంటాడు, గర్భవద్దే ఉంటాడు కదా, గర్భకాడే ఉంటాడు. యేసు ప్రభుని హృదయంలో లేకపోతే, అందుకే అన్నాడు, ఇదిగో నేను హృదయం యొద్ద నుండి తలుపు తడుతున్నాను అని. ఎక్కడ ఉన్నాడు? మన హృదయం మన వాక్య దగ్గర నిలబడతాడు కదండి. నువ్వు తలుపు తీస్తే ఆ నీళ్ళకి వెళ్తాడు. ఇక్కడ గీతుడైన ఇవ్వదేమో తలుపు తీశాడు కదండి. తన కుటుంబం వారంతతో కూడా తలుపు తీశాడు. ఆయన రూమ్ తెరిచాడు. నీ హృదయ గది తెలిసినప్పుడు దేవుడు నీళ్ళు ఉండాలి కదమ్మా. ఒకటి దేవుడు ఉండాలి, లేకపోతే దయ్యం వచ్చేస్తుంది కదా, దుష్టుడు వచ్చేస్తాడు. అంటే ఈ లోక అధికారి కాబట్టి వాడు రావడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే వాడు కూడా రూమ్ కావాలి, వాడు కూడా ప్లేస్ కావాలి జీవించడానికి. దావీదు ఇవ్వాల కదమ్మా, దేవునికి మనసానికి ఇవ్వాల, రూమ్ ఇవ్వాల. భయపడిపోయాడు. ఏమైపోయిద్దని. నాడు ప్రపంచంలో చాలామంది మేము క్రైస్తవులుగా మారితే, యేసు ప్రభుని అంగీకరించుకుంటే మాకేం కలిగిద్దో. నాకు అమ్మాయి సాక్ష్యం చెప్పింది, నాకు ఏది జరిగినా కూడా ఏమైనా సరే నీవే నా దేవుడు పోయి నన్ను కాపాడితే లేకపోతే తీసుకో. దట్ ఈస్ ద ఫెయిత్. నాట్ బై సైట్, వి వాక్ బై ఫెయిత్. దేవుని స్తోత్రం హల్లెలూయా. మనం చూపు ద్వారా కాదు కదా, మన విశ్వాసం ద్వారా మనం జీవిస్తున్నాం. హల్లెలూయా. ఎఫెసీ 3:7-8 ఇది మీ వలన మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. విశ్వాసం ద్వారా, ఒకటి ఫెయిత్, 2 గ్రేస్. 2 ద్వారా మనం రక్షింపడ్డాము, మనం నడుస్తున్నాము దేవుల్లో. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం ఏదో సొంతగా మనం తయారు చేసుకోను అయిపోవటం కాదండి కదా. నో. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగింది కాదు. మీరు ఏది చేసుకున్నా సరే మీ వలన కదా, కేవలం దేవుని మహా బాహుల్యమును బట్టే, ఆయన కృపను బట్టే మనం రక్షింపబడి ఉన్నాము. హల్లెలూయా. ఉందా మందసం మన కుటుంబాల్లో? మొదటిది మందసాన్ని మనం తెచ్చిపెట్టుకోవాలి. రెండో మాట కూడా మనం చదువుకుందాం. 39:5 ఆదికాండం 39:5లో ఇక్కడ ఎవరున్నారంటే యోసేపు ఉన్నాడు కదమ్మా. ఇక్కడ యోసేపు ఉన్నాడు. ఇక్కడ కూడా మాట చదువుతా, గబక్కన చదవండి అమ్మా. యోసేపును యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తునింటిను ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలంలోనేమి అతను కలిగిన సమస్త మీదను ఉండెను. హల్లెలూయా. చూడండి, యోసేపును బట్టి అంటే వీళ్ళందరూ కూడా క్రీస్తుకు ప్రతినిధులుగా కనపడుతున్నారు. యోసేపు ఆ ఐగుప్తుని ఇంట్లో ఉన్నాడు. తర్వాత యాకోబు లాబాను ఇంట్లో ఉన్నారు. ఇవన్నీ కూడా దేవునికి సాదృశ్యముగా ఉండటం బట్టి వాళ్ళు దీవించబడ్డారు. మన కుటుంబాల్లో కూడా యేసు ప్రభు అనుకోవటమే కాదు, ఏదో యేసు ఇంటికి యజమానను, లేకపోతే ఒక మంచి దూత ఫోటో తెచ్చి పెట్టుకోను, లేకపోతే పెట్టుకొని కుదరదండి. అది కాదు. క్రియలు కనపడాలి మనలో. ఏమంటారు యాకోబు అంటాడమ్మా, క్రియలు లేని విశ్వాసము మృతము. క్రీస్తు కలిగిన క్రియలు నువ్వు చూపించాలి. నీ కుటుంబంలో, నీలో, నీ సమాజంలో నువ్వు చూపించాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు ఆలోచించాయి. యేసు ప్రభుని మనం కలిగి ఉన్నాం. చూడండి, యేసు ప్రభుని కలిగి ఉండటం అంటే నాకు ఎప్పుడు ఇదే జకర్ ఏం చేస్తాడు చెప్పండి అమ్మా. ఏం చేశాడు? యేసు ప్రభు ఇంట్లో పిలుచుకున్నాడా? మనకి అదే మేడి చెడు మీద కూర్చుని ఎక్కయ్యే గుర్తొస్తాడు కదమ్మా. ఇంట్లో పిలుచుకుని జక్కయ్య మనకు గుర్తురాడు కదా. రాయ్యా నా ఇంటికి రా పిలుచుకున్నాడు, వచ్చేసాడు. నీ ఇంట్లోకి వస్తానంటే రమ్మన్నాడు, వద్దన్నాడా? రాయ్యా నా ఇంట్లోకి రా. మొత్తం బయట పెట్టాడు. ఆయన జీతం అంతా గుడ్డంతా బయట పెట్టేస్తాడు.
ఆయన పాపను ఒప్పుకున్నాడు. అది క్రియలతో కూడిన విశ్వాసం. పేదోళ్ళకి ఇచ్చేస్తాడు. తర్వాత అమ్మ ఎవరో దగ్గర తీసుకున్నాడు, అంతా కూడా ఇచ్చేస్తాడు. అంటే అతని లైఫ్ మారిపోయింది. యేసు ప్రభు నీ కుటుంబంలో ఉంటే, నీ జీవితంలోకి ఆయన ఎంటర్ అయితే నీ జీవితము కంప్లీట్గా మారిపోవాల్సిందే. ఇకలోకి వస్తాడుగా నువ్వు కనపడదుకోడు. యువర్ అవుట్ స్టాండింగ్ పర్సన్ కదా. నీ జీవితం అంతా కూడా ప్రత్యేకమైనదిగా కనపడాల. ఈ అంత్యకాలంలో ప్రభు రాకడ దినాల్లో మనలో మొట్టమొదటిగా ఉండవలసింది మందస్సు, అనగా క్రీస్తును మనం చూపించే విధానంగా మనం ఉండాలి కదండి. అంటే దాని అర్థం ఏంటంటే యేసు ప్రభుకి మనం చోటు ఇవ్వాలి. ఎవరు చోటు ఇవ్వాలమ్మా? యేసు ప్రభుకు చోటు ఇవ్వాలి. చూడండి, రోమా 1:28 ఒక మాట చూడమ్మా. వాళ్ళు అక్కడంట యేసు దేవునికి చోటు ఇవ్వలేదంట. తెలుసా మీకు? నేడు కూడా ప్రపంచంలో చూడండి, రోమా 1:20 చదువునమ్మా. నేడు కూడా ప్రపంచంలో దేవునికి చోటు ఇవ్వని కుటుంబాలు, వారు దేవునికి వారు మనస్సులు దేవునికి చోటు ఇవ్వలేకపోయారు కనుక చేయరాని కార్యము చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించాను. భ్రష్ట మనసు అంటే పదే తప్పులు చేసేవాడు. భ్రష్ట మనసు. దేవునికి చోటు ఇవ్వకపోతే, యేసు ప్రభువుకు మనం చోటు ఇవ్వకపోతే ఇదే అయిపోయింది. ఇక దినాల్లో, రాబోయే దినాలు అదే మనకు జరిగేది కదండి. దేవునికి నువ్వు చోటు ఇవ్వకపోతే జరగబోయే తంతు ఇదే కదండి. భ్రష్ట మనసులో లోనైపోతూ ఉంటాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కుటుంబమా, దేవుని సంఘమా, మన ఆలోచన దేవునికి మనం చోటు ఇవ్వాలి. దేవునికి మనం చోటు ఇవ్వాలి. హ్యావ్ ఏ ప్లేస్ ఫర్ జీసస్ క్రైస్ట్. అనేటికి ప్లేస్ పెట్టుకుంటూ ఉంటాం కదండి. అనేటికి మనం ప్లేస్ ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. మన కుటుంబాల్లో ఇది ఎక్కడ ఉండాలి, అది ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండాలని మన అన్నిటికీ మన ప్రత్యేకమైన ప్లేస్లు ఉంటా ఉంటాయి కదా. టీవీకి ఒక చోట, తర్వాత ఇంకేం పెడతారమ్మా చెప్పాలా, ఫ్రిడ్జ్కి ఒక చోట, ఇంకోటి ఫోన్ ఉండేది ఒక చోట, లేకపోతే ఇంకా అన్నీ పెట్టుకుంటాం కదా. పెట్టుకుంటే ప్రత్యేకమైన చోటు ఉంటుంది. మళ్ళీ యేసు ప్రభుకి, క్రీస్తుకి చోటు ఇస్తున్నామా మనం? ఇంట్లో కాదు కదా, మన ఇంట్లో కాదు, మన హృదయాల్లో యేసు ప్రభుకి చోటు ఇవ్వాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. సరే, మనం రెండు వెళ్దాం. వాల్యూ కదండి, వాల్యూ మనం ఇవ్వాలా. దేవునికి వాల్యూ ఇవ్వాలి. మనం అన్నిటికీ వాల్యూ ఇస్తాం. దేవునికి వాల్యూ లేకపోతే కదండి మనకేం మిగలదు. ఉంటుందా? ఏమన్నా ఏముండదు. నువ్వు ఎంత సంపాదించుకో, నువ్వు ఎంత చేసుకో, ఏమి నీకు వాల్యూ ఉండదు. ఎందుకంటే వెన్ యూ హ్యావ్ నో ప్లేస్ ఫర్ క్రైస్ట్ యూ లూజ్ ఎవ్రీథింగ్ కదండి. అన్నీ కూడా నువ్వు పోగొట్టుకుంటావు. కాబట్టి ఎంత దినాల్లో మనం మొట్టమొదటి ఉండవలసిందంటే దేవునికి చోటు ఇచ్చే వాళ్ళగా ఉండాలి. రెండోది తర్వాత చూద్దాం. రెండోది అంటే ఐక్యత కదా. మన కుటుంబాల్లో ఐక్యత, సైక్యత ఉండాలి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 14-15 వచ్చిన చదువునమ్మ త్వరగా. యెహోషువ, కాబట్టి మీరు ఆయనను సేవించుచు తొలగదోసి యెహోవానే సేవించుడి. తర్వాత యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన మీరు ఎవరు సేవిస్తారో నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించమని దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే మాట చెప్పండి. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము, యేసు క్రీస్తును ఆరాధించదము. హల్లెలూయా. ఇది యెహోషువ చెప్పిన మాట. అయ్యా, అంటే నది దాటక ముందు వాళ్ళ దగ్గర కొన్ని అన్ని దేవతలు ఉన్నాయి. నది దాటిన తర్వాత మళ్ళీ దానికే కావాలని చూస్తున్నారు వీళ్ళు. అందుకే అన్నాడు ఇక్కడ, అయ్యా ఈ అమోరీ దేవతలను ఎన్ని దేవుడు నాశనం చేసేసాడు కదా, మీరు ఇంకా దాంట్లో ఉంటే దాంట్లో ఉండండి. అంటే యూ డోంట్ హ్యావ్ ఎ యూనిటీ. మీకు ఐక్యత లేదు, సఖ్యత లేదు. ఇంకా మీరు రెండు మనసుల మధ్య అటు ఇటు తరబడుతున్నారు. కాబట్టి యూ నీడ్ యూనిటీ. ఈ యూనిటీ అనేది లేకపోతే, ఐక్యత, ఈ సఖ్యత అనేది కుదరకపోతే
మనం చాలా డిస్యూనిటీగా ఉంటాం కదండి. అందుకే అంటారు ఏమ్మా 5 ఆవులు కలిపి ఏం చేస్తాయంటమ్మా, బలమైనటువంటి సింహాన్ని ఎదిరిచ్చేస్తాయంట కదా, అవునా? ఈ యూనిటీ లేకపోతే, సైక్యత లేకపోతే ఈ క్రైస్తవంలో గుర్తుపెట్టుకోవాలి, క్రైస్తవత్వంలో క్రీస్తులో ఐక్యత అనేది చాలా అవసరం. ఈ ఐక్యత లేకపోతే వెంటనే దుష్టుడు చొరబడతాడు కదండి. అంటే నీ ఫ్యామిలీలో ఇప్పుడు ఈ యెహోషువ గురించి చెప్పాడు, నా ఫ్యామిలీ గురించి చెబుతున్నాను, నేను నా ఇంటి వారును యేసు ప్రభువుని సేవిస్తాం, యెహోవాను సేవిస్తాం. ఇప్పుడు నీ ఇంటిలో ఎందుకన్నారు ఈ మాట? ఇప్పుడు చాలా కుటుంబాల్లో ఇదే ఉంటుంది కదా, డిస్యూనిటీ. నేను ఒక సంఘాన్ని పోతే ఆయన ఒక సంఘాన్ని కదండి, ఇంకొక పోతే అట్లా అట్లా మీరు గమనించారా? అది ఎక్కడ పోయినా చర్చే కదండి, ఎక్కడ పోయినా చర్చే, నిజమే, ఎక్కడ పోయినా చర్చ కాదంట్లా. అయితే యూనిటీగా వెళ్ళాలి కదండి. భర్త పోయే కనుక భార్య పోవాలి. గివ్ ప్రిఫరెన్స్ టు హస్బెండ్, విచ్ చర్చ్ హీ గోస్ టు, యూ హ్యావ్ టు గో దట్ చర్చ్ ఓన్లీ. అది లేకపోతే దెర్ ఇస్ ఏ విస్పర్స్, అంటే ఈ ఏమంటారు వాటిని విస్పరింగ్ చేయటం, అంటే దుష్టుడు అనేకమైన రీతిలుగా ఒంటరితనంలో ఉన్నప్పుడు నీలో చాలా చెడుని తీసుకొచ్చి నీళ్ళు పెడతాడు. ఇది నిజమేనా కదా, ఇది నిజమేనా, లేకపోతే ఇది కరెక్టా కాదా అనేది పెట్టేసి అక్కడ డిస్యూనిటీ చాలా. అందుకనే సులువుగా చిక్కులు పెడతాడు సైతాను. గుర్తుపెట్టుకోండి, ఈ సిద్ధాంతం కరెక్టా, ఆ సిద్ధాంతం కరెక్టా, ఈ పాస్టర్ గారు కరెక్టా, ఆ పాస్టర్ గారు కరెక్టా, ఇది న్యాయమా కాదా, ప్రతి వారం కానుక ఇవ్వాలా, లేకపోతే ప్రతి వారం పిడుకులు పిల్లలు తేవాలా, లేకపోతే బాప్తిసం ఎప్పుడు తీసుకోవాలి, చిన్నప్పుడే పెద్దప్పుడే మధ్య వయసులోనా, ఇవన్నీ గుర్తొస్తున్నాయి మీకు కదా. మనుషులు ఇలాంటి భేదాలు పెట్టి ఐక్యత లేకుండా చేసి అసలు గుడికే పోకుండా, చాలా మంది అమెరికా దేశంలో గుడికి బారు, వింటున్నారమ్మా, గుడికి బారు. ఎందుకంటే వద్దులేండి, ఎందుకు వచ్చిన గొడవ గుడికి, ఆ బోధ వినాలి, ఈ బోధ వినాలి, ఈ బోధ వినాలి. చాలామంది ఈ విధంగా జీవిస్తూ ఉంటారు. డిస్యూనిటీ ఇన్ ద ఫ్యామిలీ. కాబట్టి వీ నీడ్ వన్నెస్, అంటే ఐక్యత కావాలి, సఖ్యత కావాలి. అందుకని యెహోషువ అన్నాడు, అయ్యా మీరు ఎటు వెళ్తారు వెళ్ళండి, మేము మాత్రము, నా కుటుంబం మాత్రము యెహోవానే మేము సేవిస్తాం. ఈ అంత్య దినాల్లో, ఈ కడవరి దినాల్లో నీ కుటుంబము, యువర్ ఫ్యామిలీ. ఇక్కడ చర్చ్ అంటే అర్థం ఏంటి చెప్పడమ్మా? గ్యాదరింగ్ ఆఫ్ మెనీ ఫ్యామిలీస్ కాల్డ్ యాజ్ ఎ చర్చ్ కదండి. అన్ని కుటుంబాలు కలిపి ఇక్కడ ఒక కుటుంబముగా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. దిస్ ఫ్యామిలీ ఆఫ్ గాడ్, దేవుని సంఘము, దేవుని కుటుంబము. దేవుడు ఎక్కడ నివసిస్తాడమ్మా చెప్పడమ్మా? ఎక్కడ 2 3 ఉంటారు కుటుంబం దేవుడు కోరుకుంటాడు. బైబిల్ చాలా కుటుంబాలు ఉన్నాయి కదా, దేవుడు కోరుకున్న కుటుంబాలు. కాబట్టి దేవుడు కుటుంబంగా దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి యెహోషువ అన్నాడయ్యా, నేనును నా కుటుంబము యెహోవాను సేవిస్తాం. మేము ఐక్యత కలిగి జీవిస్తాము కదా, మేము ఐక్యత కలిగి జీవిస్తాము. చూడండి, దేని యొక్క వాక్యంలో ఐక్యతకి నిదర్శనమైన ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. చూడండి, 133వ కీర్తన, 133వ కీర్తనలో ఏ మాట అందరూ తెలిసిన మాట కదా, సహోదరులు కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరమా. ఎవరి తల మీద? అహరోను తల మీద పోయబడి అంచుల వరకు దిగజారిన పరిమళ తైలవలె ఉండును. అహరోను మోషే కంటే పెద్దోడు కదమ్మా, అయినప్పుడు కూడా అహరోను తగ్గించుకున్నాడు. తెలుసా మీకు, అహరోను విషయంలో చాలా మరి ఒబీడియన్స్ ఉంది. ఎదుగో నీ అన్న వస్తున్నాడు అహరోను, ఆయన నీకు తోడుగా ఉంటాడని చెప్పినప్పుడు అహరోను ఎక్కడ దీవించినట్లుగా గణపరిచినట్లుగా మనం చాలామంది కనపడదు. అయితే అహరోను యొక్క ముఖ్యమైన పని ఏంటంటే యాజకుని పని. అతను కుమారులు దేవుని యొక్క మందస విధానంలో ఆయన ఎక్కువగా వాడుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అహరోను తగ్గించుకొని జీవించాడు. అందుకనే అహరోను గురించినటువంటి ఈ ప్రత్యేకమైన కీర్తన రాయబడింది కదా, అహరోను గడ్డ మీదుగా కారిన పరిమళ సువాసన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో, ఎక్కడైతే సైక్యత ఉంటుందో అక్కడ పరిమళ సువాసన ఉంటుంది. నీ కుటుంబంలో ఐక్యత ఉండాలి, నీ కుటుంబంలో సైక్యత ఉండాలి. అహరోను దానికి నిదర్శనం. పెద్దవాడైనప్పుడు కూడా తగ్గించుకొని దేవుని చిత్తానికి లోబడి మోషేతో కూడా కొంతకాలం కలిసి పనిచేసి దేవుని కార్యాన్ని నెరవేర్చాడు. ఎందుకంటే సఖ్యతతో ఆయన ముందు ఎవరు మాటలు వినలా. చూడండి, అపోస్తల కార్యములు చూడండి, మా అపోస్తల కార్యం 20వ అధ్యాయము 30, 31 వచనాలు, అదేవిధంగా రోమా 16, 17, 18 వచనాలు చూడండి. త్వరగా అపోస్తలు 20, 30, 31. మరియు శిష్యులను మనుషులు మీలోనే బయలుదేరుదులు, వంకర మాటలు
కావున రాత్రి ప్రతి మనుషునికి జ్ఞాపం చేసుకో అంటే మెలకువగా ఉన్నది సఖ్యతను ఐక్యతను చెడగొట్టడానికి బయలుదేరే వాళ్ళు చాలామంది, అంటే దుష్టులు కార్యాలు జరిగించడానికి ఎవరో ఒకరు వాడుకుంటూ ఉంటారు సార్. కాబట్టి జాగ్రత్తగా ఉండండి వంకర మాటలకు. ఇంకోటి చూడండి, మా పోస్తున్న రోమా 16, 17, 18 వచ్చినాలు. రోమా 16 అధ్యాయం. అమ్మా సహోదరులారా, వ్యతిరేకంగా కనిపెట్టి ఉండి బతిమాడుకొస్తున్నాడు కదమ్మా. వారు తొలగిపోడి వంకర మాటలు భేదను పుట్టించేవారు, సఖ్యత లేకుండా చేసేవారు అంటే దుష్టుని కార్యాలు. కాబట్టి ఈ అంత్య దినాల్లో ఈ సఖ్యత లేకుండా ఐక్యత లేకుండా జరిగించే కొన్ని సాతాను యొక్క బాణాలు ఇవన్నీ. మీకు అర్థమవుతుందమ్మా? ఈ సాతాను చేసే కార్యాలు మనుషులు కాదు, సాతాను అంటే కలిగిస్తాడు. ఎందుకంటే అసమాధానం కలుగు చేసి ఐక్యత లేకుండా చేస్తే ఇక సాతాను కాలాలన్నీ కూడా నెరవేరిపోతావంటే అంతేనమ్మా. యూనిట్ లేకపోతే వేరువేరుగా ఉన్నారనుకోండి, దుష్టుడు అక్కడికి వచ్చేసేసి వారిలో ఉండి వాళ్ళని ఏర్పాటు చేసుకొని కార్యాలు జరిగించుకుంటుంటాడు. దట్ ఈస్ ది యాక్ట్ ఆఫ్ ఎ సైటాన్. వాడు బ్రిలియంట్, చాలా ఇంటలెక్చువల్ దుష్టుడు, అపవాది కదండి, గుర్తుపెట్టుకొని. వాడు డివైడ్ అండ్ పాలసీ అన్నమాట. డివైడ్ చేసేసేసి వాడికి పాలసీని వాడు అవలంబించుకుంటాడు. కాబట్టి బి కేర్ఫుల్. నేను చెప్పే మాట ఏంటంటే బి కేర్ఫుల్గా ఉందాం. అంత్య దినాల్లో క్రైస్తవ కుటుంబాల్లో ఉండవలసింది ఒకటి దేవుని మందసం. ఏం చెప్పండి? ఒకటి దేవుని అంత క్రీస్తు మన జీవితాల్లో జీవించాలి. నిలువెత్తిన నిరసనంగా క్రీస్తు ప్రభు మనలో కనపడాలి. రెండవది ఏంటంటే ఐక్యత మనలో ఉండాలి. అందరిలో కూడా ఐక్యత ఉండాలి. ఒకే మాట, మన సంఘం అంతా కూడా ఒకే మాట మీద నిలబడునుగాక. అందుకే అందరికీ అసలు కుటుంబం కదా, మనందరం కూడా. ఎన్ని కుటుంబాలు ఉన్నాం అక్కడ? ఇంకా కొన్ని కుటుంబాలు రాలే కదా. అందరూ కూడా ఒకే కుటుంబం, ఇప్పుడు ఆల్ వన్ ఫ్యామిలీ. మనం బోధించే బోధలు, మనకుండే నియమ నిబంధనలు, సిద్ధాంతాలు తీసి పక్కన పెట్టి నియమ నిబంధనలు అన్నీ కూడా ఒకటి. మన తాతలు ముత్తాతలు వేసిన ఫౌండేషన్ కదండి. ఒకే మాట మీద మనం నిలబడాలి. కుటుంబం అంతా కూడా అంతా ఒక్క ఫ్యామిలీగా ఒకే కుటుంబంగా నిలబడాలి. ఐక్యత అనేది మనం ఎప్పుడైతే కాపాడుకుంటామో దుష్టునికి ఎలాంటి అవకాశము మనకు కలిగించం. ఆ విధంగా మన సంఘముండుగాక, దేవునికి మనము చోటిచ్చే వాళ్ళముగా, దేవుని కార్యములను నెరవేర్చే క్రైస్తవ కుటుంబాలుగా మనం ముందుకు సాగిపోదుముగాక. ఆమేన్. రైట్, మంచిది. రెండో చదువుకున్నాక చాలా ఉన్నాయి కానీ చెప్పలేండి. మూడవది ఏంటంటే చెప్పిన ముగిచేస్తాను, టైం అయిపోయిందా. మూడవది కుటుంబ ప్రార్థన. ఏందో చెప్పండమ్మా? కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలి. ఈ కుటుంబ ప్రార్థన లేకపోతే చాలా బాధాకరం. కుటుంబ ప్రార్థనలు కుటుంబంలో లేకపోతే ఇక దుష్టునికి ప్రార్థన అనేది ఆయిల్ లాంటిది. ఏంటమ్మా చెప్పండమ్మా? దీపంలో ఏముండాలా? ఎలగాలంటే ఒత్తి ఆయిల్ ఉండాలి కదా, నూనె అనేది ఉండాలి. ఈ ప్రార్థన కూడా కుటుంబాల్లో వ్యక్తిగతంగా ప్రార్థన ఉండొచ్చు, తప్పులేదు, ఉండాలి కూడా. దట్స్ యువర్ పర్సనల్ క్రిస్టియన్ లైఫ్. అయితే కుటుంబంగా ప్రార్థన లేకపోతే మాత్రం చాలా కష్టం. నేను చేసుకుంటున్నాను ప్రార్థన, ఓకే, బట్ వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? నీ కుటుంబం. బైబిల్లో చాలా కుటుంబాలు ఉన్నాయి కదమ్మా. చూడండి, రోమపత్రికలో మనం చూస్తున్నాం. ఎవరున్నారు అక్కడ చెప్పండి? 10వ అధ్యాయంలో ఎక్కడమ్మా? అపోస్తలుడు కొర్నేలు ఉన్నాడా? తన కుటుంబం వారంతా కూడా కలిసి అతను ప్రార్థన చేసుకుంటున్నాడు. అవును, చూడండి అమ్మా మాట చదవన్నమాట. అపోస్తలుడు 10:3 చదవండి. అతడు ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడి ఉండి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థించేవాడు. ఏమన్నా కుటుంబంతో కలిసి. అదే అధ్యాయం 16వ అధ్యాయం 30 చదవండి, 30-34 దాకా. జైలు అధికారి ఉంటాడు ఇక్కడ కదా. అదే అధ్యాయము 16వ అధ్యాయం. అదే 16వ అధ్యాయం 16వ అధ్యాయం 30-34 చదువుతున్నారా అమ్మా? 16వ అధ్యాయం. దేవుని వాక్యం బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు కడిగెను. అతడును
బాప్తిసం పొంది. హల్లెలూయా. ఇక్కడ కూడా కుటుంబం ఉంది కదమ్మా, గుర్తుపెట్టుకోవాలి. కుటుంబ ప్రార్థన ఉండాలి, కుటుంబమును దేవుడు కోరుకుంటున్నాడు. మూడవది ఏంటంటే చూడమ్మా, అదే అపోస్తలుగా 18:7-8 వచ్చినాడు. ఇక్కడ యూస్తు అను ఒకడు ఉన్నాడు. చదవండి. ఇంటికి వచ్చాను, అతని ఇల్లు ఆనుకొని ఉండేను. ప్రభువునందు విశ్వాసం ఉంచింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ 3 కుటుంబాలు, కుటుంబ ప్రార్థన, క్రీస్తుని కలిగిన కుటుంబాలు, కుటుంబ ప్రార్థన కలిగిన జీవితాలు ఎవరైతే ఉంటాయో ఆ కుటుంబము బలంగా ఉంటుంది. నువ్వు బలపడటానికి ఇప్పుడు ప్రతిదినం కూడా వ్యాయామం చేస్తూ ఉంటావు కదండి. డాక్టర్ గారు పనుకున్నారు పాపం. డాక్టర్ గారు ప్రతి కుటుంబం కూడా వ్యాయామం చేస్తుంది, ఎక్సర్సైజ్. మన ఒంటికి ఆరోగ్యం కోసము, మన ఒంటిలోని అవయవాలు, దేహాలన్నీ కూడా బాగా ఉండాలా అని దానికోసం ప్రతిరోజు ఉదయం 2 నిమిషాలు, రాత్రి 2 నిమిషాలు కదమ్మా, ఉదయం సాయంత్రం అరగంట వాకిలింగ్ చేయాలి చెబుతా ఉన్నారు డాక్టర్లు అందరూ కూడా కదండి. ఒక ఆయన అడిగితే ఏం చేస్తారంటే వాకిలింగ్ అన్నాడు. వాకిలింగా అమ్మా, వాకింగ్ చేయాలి అందరూ, ఎందుకంటే ఆరోగ్యం కోసం. ప్రతిరోజు టైం గడుపుతున్నామే మనం కదా, టీవీ ముందు కూర్చోను, లేకపోతే ఇంకో దాని ముందు కూర్చోను అందరం ఉంటాం. దేవుని కోసం మనం టైం పెడుతున్నాం మన కుటుంబంతో అనేది ఆలోచన చేసుకోండి. ఆ విధంగా మన కుటుంబాలు మనం ఉండగలిగితే నిజంగా ఎంతో మన కుటుంబాలు దీవించబడతాయి. హల్లెలూయా. మన కుటుంబం దేవునిలో గడిపే 10 నిమిషాలు కానీ, 20 నిమిషాలు కానీ, పావుగంట కానీ, అరగంట కానీ నువ్వు గడపగలిగితే హృదయపూర్వకంగా నీవు, నీ భర్త, నీ బిడ్డలందరూ కూడా ఖచ్చితంగా దేవుడు ఆ కుటుంబాన్ని దీవిస్తాడంతే. దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. కుటుంబ ప్రార్థన కలిగినటువంటి కుటుంబాలుగా మనం జీవించబడాలి. లేకపోతే స్టార్ట్ చేయండి కదండి. ఒకవేళ స్టార్ట్ చేసి మానేస్తే మళ్ళీ స్టార్ట్ చేయండి, రీస్టార్ట్ కదండి. మళ్ళీ రీఫ్రెష్ అంటారా, రీఫ్రెష్ చేస్తారు కదా ఫోన్లో అన్ని, మళ్ళీ రీఫ్రెష్ చేసుకుని మళ్ళీ ఫ్రెష్గా ఉంటాయి. అట్నే రీఫ్రెష్ మళ్ళీ స్టార్ట్ చేయండి ప్రార్థనలు. మాకు ఏం మేలు కదండి ప్రార్థన చేస్తుంది, కలిగినా కలగపోయినా నువ్వు ప్రార్థన అనేది మానకూడదు. నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి దేవుని సన్నిధిలో. నీ కుటుంబము నువ్వు ఏమో దేవుడు ఎప్పుడు కరుణిస్తాడో మనకు తెలియదు. హల్లెలూయా. దేవుని కరుణ నీ మీద ఖచ్చితంగా, దేవుని కటాక్ష మీదకి ఖచ్చితంగా వచ్చింది. ఇందాక చదువుకు 136 కీర్తనలో 3 వచ్చిన అనుకుంటా కదా, ఆయన దేవుడు ఒక్కడే మహత్కార్యములను చేయగల దేవుడు. హల్లెలూయా. అంత చెప్పండి, దేవుడు ఒక్కడే మహత్కార్యములను చేయగలవాడు. ఖచ్చితంగా దేవుడు చేస్తాడని. మహత్కార్యములు ఆయన చెప్పిన మాట ఆయన నెరవేర్చకుండా ఉండే దేవుడు కాడు. ఖచ్చితంగా దేవుడు మహత్కార్యము చేయగల దేవుడిని దేవుడు చేసి చూపిస్తాడండి. 4వది ఇంకా చాలా ఉండే కానీ మానేస్తున్నాను, ఎందుకంటే చూడండి కొలస్సీ 4:2 ఒక మాట ఉంది కదా. కొలస్సీ 4:2 నిలకడైనటువంటి ప్రార్థన ఉండాలి కదమ్మా. నిలకడగలిగిన ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి. కొలస్సీ 4:2 ప్రార్థన ఎందు నిలకడగా ఉండి, నిలకడ తర్వాత మెలుకు. ప్రార్థనలో మన కుటుంబాలు ఉండాలి. వాచ్ అవుట్ కదా, గమనిస్తూ ఉండాలి. ప్రతిరోజు కూడా ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడినితో మాట్లాడతాడు కదండి. నీ కుటుంబం ప్రార్థన ఉన్నప్పుడు దేవుడు కొన్ని దర్శనాలు నీకు చూపిస్తాడు, కానీ కొన్ని కలల భావాలని తెలియపరుస్తాడు కదండి. దేవుడు ఆ విధంగా నీకు బోధిస్తాడు. దేవుడు ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రార్థన దేవుని సన్నిధిలో గడుపు. నీ కుటుంబంతో ప్రార్థన 5 నిమిషాలు చాలు, 10 నిమిషాలు. కుటుంబ ప్రార్థనలో ఉండే బలం అనేది ఎంతో అది శక్తివంతమైంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ కుటుంబంతో చేసే ప్రార్థన చాలా శక్తివంతంగా ఉంటుంది. అది మనకు తెలియదు కానీ. 4వది ఏంటంటే యెహోవా యందలి భయభక్తులు గల కుటుంబాలు. యెహోవా యందలి భయము భక్తి ఉండాలి. భయము భక్తి లేదంట భార్య భర్త లాంటివి కదమ్మా. భయము తర్వాత భక్తి. భయము భక్త సాధుత్వమైతే భక్తి అనేది భార్యకి సాధు. ఒక భక్తుడు చెప్పాడు మాట, భయము భక్తి 2 కలిగి జీవించాలి, 2 ఉండాలా. భయం ఉండాలా, భక్తి ఉండాలి. అందుకని అంటే 108 కీర్తనలో యెహోవా యందలి యెహోవా యందు భయభక్తులకి ఆయన త్రోవలు నడిచేవారు అందరూ కూడా ధనులే కదండి. మనకు భయం ఉండాలా, భక్తి ఉండాలి. భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. చాలా మంది భయం. మీటింగ్ పెడుతున్నామంటే ఇదిగోండి అక్కడ 2 బస్తాలు బియ్యం ఇస్తున్నానండి, ఎందుకంటే దేవుడికి ఇవ్వకపోతే దేవుడు మనల్ని శపించేస్తాడండి. చాలామందికి ఉండే ఇది ఒక వంకర ఆలోచన, తప్పుడు ఆలోచన.
అందుకని మీటింగ్ మాత్రం రారు, కానీ దేవుడికి భయపడి ఏదో చందా చదివేయటము, లేకపోతే బస్తా బియ్యం పంపించటము, లేకపోతే ఒక డబ్బా నూనె ఇయటము, ఏదో చేసేస్తుంటారు భయం. లేకపోతే దేవుడు మమ్మల్ని శాపం చేస్తాడండి. ఇదే దేవుని భయభక్తులు అంటే అమ్మ. కొంతమంది భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు కదా. భక్తికి గుడికి వెళ్తాం, చక్కగా పాటలు పాడతాం, ఏదో మనం దేవుని సన్నిధిలో ఆనందిస్తాం. ఆదివారం ఎక్కడ కానీ ఇంటికి వచ్చేస్తాం. ఇంటికి రాగానే అమ్మా ఏదో ఒకటి జరిగిద్ది, అవునా? మన పెరట్లో ఉన్న జాంకాయో లేకపోతే మామిడికాయ పక్కింటి వాళ్ళు కోసారనుకో, ఆహా ఏమ్మా ఇంకా చూడాలా, నా చెట్టు కాయ కోసాడా, ఎవరు రావాడు, అంతేనామా? కర్ర పట్టుకోను లేకపోతే ఇంకోటి పట్టుకోను పరిగెత్తు, అంతే. నా చెట్టుకాయ కోస్తాడు. ఇప్పుడు దాకా గుడి వాక్యం వచ్చాం మళ్ళీ మనం కదండి. మళ్ళీ భక్తి ఉండదు కదండి. ఏదైతే చేసేద్దాం పండరా, తలుపులు పగలు కొట్టి, అయ్యా నాకు తెలియదు బాబా, నువ్వే కోసావు అంటే నీ ఊరికి ఉదాహరణ చెబుతాను. ఇవన్నీ కూడా మీ అబ్బాయి పేరు ఏవుబండి, వాడు రాత్రిపూట జోబులు కొడుతుంటాడు. మళ్ళా ఇదే భయం ఉంటే భక్తి ఉంటుంది. పేరు మాత్రం పెట్టుకుంటాం కదండి మనం. నో, ఇది కాదు మనకు కావాల్సింది. మన క్రైస్తవ కుటుంబాలు భయభక్తులు గల కుటుంబాలుగా దేవుని కనపడాలి. నీ కుటుంబం చూసినప్పుడు ఈ కుటుంబము దేవుని యందు భయభక్తులు గల కుటుంబం రా ఇదని చెప్పాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనలో స్పష్టంగా మాట్లాడుతుంది. నీ వాక్యాన్ని ముగిస్తున్నాం, మనకు టైం లేదు కాబట్టి దయచేసి ఈ కడవరి దినాల్లో మొదటిగా మనకు ఉండవలసింది మొదటి ఏం చెప్పండి? దేవుని యొక్క మందస్సు ఉండాలి. రెండవది ఐక్యత సఖ్యత కలిగి ఉండాలి. మూడవది ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి. నాలుగవది యెహోవాయందు భయభక్తులు మనం కలిగి ఉంటే, నాలుగు మన కుటుంబాల్లో ఉంటే ఇట్స్ 4 వాల్స్. మనం ఇల్లు కట్టుకుంటాం కదండి. ఏం కట్టుకుని 4 గోడలు ఉంటాయిలే కదా, ఫ్రంట్ బ్యాక్ ఆ సైడ్ ఈ సైడ్ ఉంటాయి. 4 వాల్స్ అనమాట. ఎందుకని? శత్రువులు రాకుండా, లేకపోతే ఇంకోటి రాకుండా లోనికి మనం గోడలు కట్టుకుంటాం. ప్రొటెక్షన్ కదా, ప్రొటెక్షన్ చేసుకుంటాం. అంటే ఈ 4 కానీ మన కుటుంబాలు ఉండగలిగితే అపవాది రాడని కాదు, గుర్తుపెట్టుకోండి. వచ్చినా వాడు మనల్ని ఏం చేయడు. హల్లెలూయా. ఎందుకంటే వాల్స్ ఉన్నాయి కదా, ప్రొటెక్షన్ ఉంది, దేవుని కాపుదల ఉంది. అందుకని సైతాన్ అంటాడు యెహోవాతో కదా, దేవునితో, నువ్వు కంచె వేసావయ్యా, కంచె వేసుకో. ఎందుకంటే వేసుకోకపోతే ఈ కడవరి దినాల్లో ఏదో ఒక రూపంగా దుష్టుడు వచ్చి నీకున్న స్థితిని, నీకున్న యూనిటీని, నీకున్న ప్రార్థన జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ మందస్థాన్ని తీసుకెళ్ళిపోవటానికి వాడు ప్రయత్నం చేస్తాడు. కాబట్టి డోంట్ గివ్ రూమ్ టు హిమ్. దానికి మనం స్థలం ఇవ్వకూడదు కదండి, మనం స్థలం ఇవ్వకూడదు. ఆ విధంగా ఉన్నట్లుగా మనం దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసుకుందాం. బలమైనటువంటి మందస్థం అంటే క్రీస్తుని కలిగిన వారంగా మనం జీవిద్దాం కదండి. మనకి లోకంలో అనేకమైన ఉంటూ ఉంటాయి, అవి మనకొద్దు కదండి. భౌతుడు చెప్పాడు కదా, ఏమంటే మనకి గొలియాతు బలం మనకు అక్కర్లేదు. కావాలమ్మా? గొలియాతు బలం మనకు కావాలా? చెప్పండి. గొలియాతు బలము మనకు అక్కర్లేదు. రెండవది మనకొద్దు ధనవంతుడి యొక్క ఐశ్వర్యము. అవసరం మనకి ధనవంతుడు ఐశ్వర్యం? చెప్పండి అమ్మా. ఏం తీసుకెళ్ళగలిగాడు? ఏం తీసుకెళ్ళిపోయాడు కదండి. మనకొద్దు గొలియాతు బలము. తర్వాత రెండవది మనకొద్దు ధనవంతుడు ఐశ్వర్యం. మూడవది మనకొద్దు ఏంటది చెప్పండి అమ్మా? గుణములేని అందం మనకొద్దు. ఈ లోకంలో ఈ మనకు అక్కర్లేదు. దేవుని కలిగి ఉంటేనే మనకు చాలా ఆనందము. తర్వాత మనకొద్దు భక్తి లేని జీవితం. దేవుళ్ళు మనకి ఇవన్నీ మనకొద్దు. మనకు కావాల్సింది ఏంటంటే క్రీస్తులు కలిగిన సంతోషం కదా మనకు కావాలా. క్రీస్తు లేని సంతోషం మనకు అక్కర్లేదు. ఈ అంత్య దినాల్లో మనం ఎన్ని కూడా గుర్తుపెట్టుకోవాలా. కాబట్టి క్రీస్తు ప్రేమ దేవుని సంగమా దేవుని బిడ్డలారా, క్రీస్తుని కలిగి జీవిద్దాం, క్రీస్తులో మనం నడుచుకుందాం కదండి. మందస్సము కలిగి జీవిద్దాం, ప్రార్థన గల కుటుంబాలుగా ఉందాం, ఐక్యత కుటుంబాలుగా ఉందాం. అపవాదికి చోటికుండా దుష్టిని మనం పారదోల్దాం. అందుకనే దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదురించేది. అప్పుడు వాడి మెద్ద నుండి పారిపోను. ఎదిరించే క్రైస్తవులుగా ఉండాలి కదండి. బెదిరిపోయే క్రైస్తవులుగా కాదు, ఎదిరించే క్రైస్తవులుగా మనం జీవిద్దాం. అటు కృప దేవుడు మనకు దయచేయునుగాక. వాక్యాన్ని విని ఆత్మీయంగా మీరు ఎంతగానో బలపడి ఉన్నారని మేము నమ్ముతున్నాం. మీకు ఏదైనా ప్రార్థన అక్కర్లు ఉన్నట్లయితే తప్పకుండా మాకు తెలియచేయండి. మేము, మా కుటుంబము, సంఘము మీ అందరి కోసం ప్రార్థన చేస్తాం. అంతే కదండి, మీ గృహాల యొద్దకు వచ్చి మీకోసం ప్రార్థన చేయాలని మీరు కోరినట్లయితే మాకు ఫోన్ ద్వారా తెలియజేసినట్లయితే
మా హన్నా ఉమెన్ ఫెలోషిప్ వారు మీ కుటుంబాల దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఎంతగానో ప్రార్థనలో, దేవుని వాక్యంలో ఆత్మీయంగా మిమ్మల్ని బలపరుస్తారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అక్కర్లకు మాకు తెలియచేయవలసిన మా చిరునామా పరిశుద్ధ ప్రవాహిని, పోస్ట్ బాక్స్ నెంబర్ 28, క్లౌపేట, 6th లైన్, ఒంగోలు.